బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అదే కోవలోకి మరో ఎమ్మెల్యే చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేరబోతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికకు ప్లాన్ చేసుకున్నారు. నిన్ననే చేరాల్సి ఉన్న కొంత ఆలస్యం కూడా జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన 8 మంది ఎమ్మెల్యేల సంఖ్య చూసాం. నిన్ననే కండువా కప్పుకున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఎమ్మెల్యే గాంధీతో పాటు కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ ఇతర నేతలు సుమారుగా 8 మంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వరుసగా రోజుకొకరి చొప్పున కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్ కి షాక్లు ఇస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఏకంగా వీరిని ప్రత్యక్షంగా పిలిచి వీరిని సంప్రదించి వీరి యొక్క అభిప్రాయాలు తీసుకొని చాలా సుదీర్ఘమైన చర్చ సమీక్ష నిర్వహించినా కూడా ఎవరు కూడా ఆగడం లేదు. వారంతా కూడా రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఆ పార్టీ గూడును వీరి కాంగ్రెస్ పార్టీ గూట్లోకి చేరుతున్నారు. సో ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి షాక్ తగిలినట్టు అవుతోంది. అయినప్పటికీ ఆయన ఎవరు పోయినా కూడా కార్యకర్తలు ముఖ్యమైనట్టుగా కేసీఆర్ దీక్ష పూని ఉన్నారు. సో మొత్తం మీద నిన్న ప్రకాష్ గౌడ్ చేరికతోని 8కి చేరింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంఖ్య. దీంతో 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పూర్తిగా ఈ సంఖ్య 73కు చేరింది. ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా చేరబోతున్న నేపథ్యంలో ఈ సంఖ్య 74కు చేరబోతోంది. అంటే ఓవరాల్గా 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. 64 స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ స్థానాన్ని కూడా ఇటీవల ఉప ఎన్నికలు దక్కించుకునే నేపథ్యం 65కు చేరింది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారి సంఖ్య ఈరోజు అరకపూడి గాంధీతో కలిపితే కనుక 9 మందికి చేరే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద 74 అంటే 10 మంది దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు 10 మందిని కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం గెలుచుకుంది. మరొక 9 స్థానాలని తన పార్టీలో విలీనం చేసుకుంది కూడా. ఎస్ మాట్లాడదాం, మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి మధు. ఎస్ మధు, సో వరుసగా చేరికలు ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ నాయకులు తమ పార్టీలో విలీనం చేసుకుంటోంది. సో మొత్తం మీద ఈ యొక్క వివాదానికి సంబంధించి అంటే ఒక రకంగా ఇప్పటికే అటు కోర్టులో తేల్చుకుంటాం, సుప్రీంకోర్టుకైనా వెళ్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి సైతం వెళ్ళింది. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేని తమ పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూడాలి, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దీనికి రియాక్షన్స్ ఇస్తోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ అనే చెప్పాలి. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని విడుతా ఉన్నారు. నిన్ననే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాయిన్ అయినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రమే ఆల్రెడీ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అరకపూడి గాంధీ. నిన్న అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులతో వేం నరేందర్ రెడ్డి, తర్వాత కొంతమంది నాయకులతో అరకపూడి గాంధీ భేటీ అయ్యారు. నిన్ననే యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఆయన నిన్ననే జాయిన్ అవుతాననేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఆయన జాయినింగ్ ని పోస్ట్ పోన్ చేశారు. ఈ రోజు జాయిన్ కావాల్సిందిగా చెప్పారు. నిన్న ప్రకాష్ గౌడ్ది జాయినింగ్ ఉండే కాబట్టి ఈ రోజుకు కార్పొరేటర్లతో, స్థానిక నాయకత్వంతో వీళ్ళందరూ కలిసి జాయిన్ అవ్వాల్సింది ఆయనకి సమాచారం ఇచ్చారు. సో నిన్ననే కలిసి వెళ్ళిపోయారు ఆయన. రేవంత్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ కూడా వచ్చారు. మళ్ళీ ఈ రోజు ఉదయం 10 గంటలకు జాయిన్ అవుతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వర్గులతో మనం ఆల్రెడీ గతంలోనే అరకపూడి గాంధీతో ఆర్టీవీ మాట్లాడింది. ఆయన గతంలో ఖండించినప్పటికీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన పార్టీ వీడుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. అరకపూడి గాంధీ తర్వాత మరొక 5 జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్లేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వరుసగా ఈ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే భారీ ఎత్తున బీఆర్ఎస్ కు పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా ఎల్పీలో విలీనం చేయడానికి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతమైంది. అందులో భాగంగానే అరకపూడి గాంధీతో పాటు ఆయనకు సంబంధించిన కార్పొరేటర్లు ఈ రోజు 10 గంటలకు రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ కానున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రకంగా వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 9 మంది అరకపూడి గాంధీతో కలిపి 9 మంది, అటు కంటోన్మెంట్ స్థానం కూడా పోయింది కాబట్టి సో ఓవరాల్గా 10 మంది. సో మిగిలింది కేవలం కొంత సంఖ్య మాత్రమే ఉన్నది. సో వారి రియాక్షన్ ఏ రకంగా ఉంది? కేసీఆర్ కానీ కేటీఆర్, హరీష్ రావు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది? అంటే అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళందరిపైన అనర్హత వేయాలి. పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన చట్టం ప్రకారం వీరిపైన చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనేటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరిపైన వీళ్ళు లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు రీసెంట్. వాళ్ళపైన పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళందరిపైన లీగల్ ఫైట్ చేయాలి అనేటువంటిది ఏదైతే గతంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కర్ణాటక, తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అనర్హత వేట ఏ రకంగా పడిందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన తీర్పును పరిశీలిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం.
రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్, హరీష్ రావు కూడా సుప్రీంకోర్టు లాయర్లను సంప్రదించారు. వారి ద్వారా తెలుసుకొని అనర్హత పిటిషన్ వేయాలి. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు నుంచి స్పీకర్ కు నోటీస్ వచ్చింది, రాష్ట్ర స్పీకర్ కి. స్పీకర్ దానిపైన ఎంత నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి దానిపైన సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతా ఉన్నాయి. పార్టీ నాయకులు విడినప్పటికీ పార్టీ కేడర్ మాతో పాటే ఉంటుందనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఒక్కొక్కరు పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ నుంచి సుమారుగా 9 మంది ఇప్పుడు గరికప్పుడు కానీ చేరిక 9 మందిగా చేరిపోయిన అంశం కనబడుతోంది. సో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందా? ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఇంకెవరెవరిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఆ ఎక్స్పెక్టేషన్ లిస్ట్ లో కానీ లేకుంటే ప్రచారంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ చాలా మంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా. ఇటు కార్పొరేటర్ సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో చూసాం, కేవలం ఒక్క సీటు అటు కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి. బై ఎలక్షన్ ద్వారా మరొక సీటు సాధించారు ఒక కార్పొరేటర్ చనిపోవడంతో. సో ఇటు జిహెచ్ఎంసీలో పూర్తిగా పట్టుకోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. సో మరోసారి పట్టు బిగించడానికి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టి పెట్టుకోవడం కావచ్చు, తర్వాత ఇది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ బలం చేకూర్చుకోవాలనేటువంటి ఒక దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగా చేరికలకు ఎక్కువగా దృష్టి పెట్టింది, చేరికల పైన భారీగా ఫోకస్ పెట్టింది. అధిష్టానం అనుమతితో జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలి, బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేయాలనే ఒక దిశగానే ఆలోచన చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి దాంతో పాటు జాయినింగ్స్ పైన దృష్టి పెట్టారు. రైట్ మధు, ఇంకొక వైపు 2014లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ లో చేరడం లాంటివి చూసాం. సో ఇటీవల కాలంలో టీడీపీకి సంబంధించి అక్కడ తిరిగి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటైంది. సో మేజర్గా మన జిహెచ్ఎంసీ పరిధిలో చూసినా కూడా ఆ గతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. కాబట్టి ఆ టీడీపీ మొత్తం కూడా తిరిగి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా? అంటే ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా, అంటే ఆ అనుభవం కానీ ఆ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఎగ్జాక్ట్ నిజంగానే ఆ టీడీపీలో పనిచేసినటువంటి పరిచయాలు ఉన్నటువంటి నేతలు కలిసి పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా మళ్ళీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్డుగా కప్పుకోవడానికి సిద్ధమైన ఇప్పటికే కాంగ్రెస్ లో పనిచేసినటువంటి పూర్వ సంబంధించినటువంటి గత అనుభవాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నేతలతో టైప్ అవుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే కేశవరావు రాజ్యసభ సభ్యులు జాయిన్ కావడం కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి జాయిన్ కావడం కానీ, దానం నాగేందర్ అటు వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి కొన్ని చూస్తా ఉన్నాం మనం. తర్వాత టీడీపీకి సంబంధించి పనిచేసి టీడీపీతో ట్రావెల్ చేసినటువంటి వారు కడియం శ్రీహరి, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా నిన్న జాయిన్ అయిన ప్రకాష్ గౌడ్ కానీ, హరికప్పుడు గాంధీ కానీ, ఫ్యూచర్ లో మాధవరం కృష్ణారావు కానీ, తర్వాత వీళ్ళందరి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వాళ్ళు, టీడీపీతో అనుబంధం ఉన్న వాళ్ళు, గతంలో పనిచేసిన వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ తరఫు వెళ్ళారో యాక్టివ్గా అదే విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో వాళ్ళంతా పార్టీ మారము అని గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంది. కొత్తగా రేవంత్ రెడ్డి నుంచి ఆహ్వానం అందడంతో యాక్సెప్ట్ అవడంతో కొత్తగా పార్టీ మారడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో మొత్తానికి ఈరోజు అరికప్పుడు గాంధీ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 గంటలకు జాయిన్ కానున్నారు. రైట్ మధు.